హలో ఫ్రెండ్స్, ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న వార్ 2 మూవీ నుంచి సాంగ్ ప్రోమో వచ్చింది. ప్రోమో చూసిన తర్వాత దునియా మొత్తం సలాం అంటుందా లేదా, నాటు రేంజ్లోనే ఎన్టీఆర్ హృతిక్ రోషన్ డ్యాన్స్ స్టెప్పులు ఉండబోతున్నావా, ఓవర్సీస్ నార్త్ అమెరికా ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ ఎంత సాధించింది, గుంటూరులో బిగ్గెస్ట్ సెలబ్రేషన్ చేసిరు. ఈరోజు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తిరుపతిలో మాత్రం కటౌట్ లాంచ్ నెవర్ బిఫోర్ అనే రేంజ్లోనే సెలబ్రేషన్ జరిగింది. కూలీ అడ్వాన్స్ బుకింగ్ ఎంత, హరిహర వీరమల్లు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 14 డేస్కి ఎంత రాబట్టింది, కింగ్డమ్ మూవీ 7 డేస్ వరల్డ్ వైడ్గా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు టోటల్ కలెక్షన్ ఎంత, మహా అవతార్ నరసింహ మూవీ 13 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్ ఎంత, షేర్ ఎంత, గ్రాస్ ఎంత, మొత్తం టాలీవుడ్ రౌండప్ ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. కొన్ని కీలకమైన విషయాలు మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ముందుగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయికలో వస్తున్న వార్ 2 మూవీ సాంగ్ ప్రోమో వచ్చింది. ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నది. కంపారిజన్ మాత్రం మొదలైంది. సేమ్ ఇద్దరు హీరోలు డ్యాన్స్ చేసినప్పుడు మళ్ళీ ఇద్దరు హీరోలు కలిసి డ్యాన్స్ చేస్తే అందులో ఉన్న పాస్ట్ బిట్ ఉంటే కంపారిజన్ అనేది మొదలవుతుంది. నాటు రేంజ్లోనే ఉండబోతుందా ఈ సాంగ్. నాటు ఆస్కర్ అవార్డు కొట్టింది. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఇక్కడ కొరియోగ్రాఫ్ చేసిండు. ఎంఎం కీరవాణి, రాజమౌళి డైరెక్షన్. RRR మూవీ వరల్డ్ వైడ్గా బ్లాక్ బస్టర్ అయింది. ఆస్కర్ అవార్డు దాకా వెళ్ళింది ఆ మూవీ. ఆస్కర్ అవార్డు సాధించుకొని వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వార్ 2 మూవీ బిగ్గెస్ట్ ప్యాన్ ఇండియా ఫిలిము, భారీ ప్రొడక్షన్ సంస్థ, అయన్ ముఖర్జీ డైరెక్టర్. సాంగ్ ప్రోమో వచ్చింది. సాంగ్ చూసిన తర్వాత నాటు రేంజ్లోనే ఉందా లేదా కంపారిజన్ అంటే 100% ఫుల్ సాంగ్ వచ్చినాక తెలుస్తుంది. మనకు ప్రోమోలో మాత్రం ఎన్టీఆర్ స్టెప్పు, హృతిక్ రోషన్ స్టెప్పు మాత్రం అద్రిపోయింది. సాంగ్ బీజిఎం కూడా అద్రిపోయింది, ఎక్కడ తగ్గలేదు. ట్యూన్ కూడా బ్రహ్మాండంగా ఉంది. పదం కూడా రే అయినా కానీ పగలైనా కానీ మనం ఎక్కడున్నా దీపావళే, మనం స్టెప్ వేసిందంటే దునియా మొత్తం సలాం అనే రేంజ్లోనే సాంగు రిలికల్ కూడా పదాలు కూడా చాలా బలంగా ఉంది. ప్రోమోనే ఇంత గొప్పగా ఆకట్టుకున్నదంటే 100% సాంగ్ ఫుల్ సాంగ్ మాత్రం నాటు రేంజ్లోనే ఉండే అవకాశం ఉంది. ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత దాని రేంజ్ ఏంటనేది అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్ స్టెప్స్, హృతిక్ రోషన్ స్టెప్స్ మాత్రం కెరీర్ బెస్ట్ ఉండబోతుంది. ఆ రేంజ్లోనే ప్రోమోలో మనకు కానొచ్చింది, అద్రిపోయింది. ఇంకా సినిమా మీద ఈ సాంగ్ వచ్చిన తర్వాత 100% అంచనాలు పెరుగుతాయి. ఇన్ని రోజులు అదే ప్రమోషన్ లేదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు, అసలు ఏంటి వార్ 2 చప్పగా ఉంది. కూలీ మూవీ ఏమో ప్రమోషన్లు, ట్రైలర్లు ఎన్నో విధంగా ముందుకు దూసుకెళ్తుంది అనే విధంగా ఉన్నది. ఈ ఒక్క సాంగ్ వచ్చిన తర్వాత సినిమా మీద హై ప్రమోషన్, హై రేంజ్లోనే బజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఇక నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ అనేది ఓపెన్ అయింది. కూలీ వార్ 2 మూవీ కూలీ మాత్రం ఫుల్ డామినేషన్ చూపెడుతుంది. ఇప్పటి వరకు అయితే 1.3 మిలియన్ అడ్వాన్స్ బుకింగ్ నార్త్ అమెరికా నుంచి సాధించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ మూవీ టికెట్లు 51,000 టికెట్లు సోల్డ్ అవుట్ అయినాయి. బిగ్గెస్ట్ రికార్డ్ ఇది. 51,000 అంటే రిలీజ్ టైంకు 60,000 టికెట్లు దాటుతుందా ఎంత అనేది ఇంకా రిలీజ్కు టైం ఉంది కాబట్టి. ఇక వార్ 2 మూవీ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఇద్దరు టాప్ హీరోలు ఉన్నారు. కానీ బాలీవుడ్ సినిమాలకు మనం ముందే చెప్పుకున్నాం, పెద్ద అడ్వాన్స్ బుకింగ్ అనేది ఉండదు. అందులోనూ వార్ 2 మూవీకి హిందీ, తెలుగు మొత్తం కలిపి $2,66,000 మాత్రమే ఇప్పటి వరకు నార్త్ అమెరికా నుంచి కలెక్ట్ అయింది. దాంట్లో టికెట్ చూసుకుంటే 10,000 టికెట్లు ఇప్పటి వరకు బుక్ అయిపోయినాయి. నిన్నటితో 3K టికెట్లు మాత్రం జంప్ అయింది. డాలర్స్ కూడా పెరిగినాయి. అందులో $2,66,000 మాత్రం $1,90,000 తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి ఉన్నాయి. $76,000 మాత్రమే హిందీ లాంగ్వేజ్. అంటే హిందీ సినిమా మాత్రం రిలీజ్ రోజు పాజిటివ్ టాక్, దాన్ని బట్టి సినిమా రేంజ్ అనేది పెరుగుతుంది. మన తెలుగు మార్కెట్తో పోలిస్తే హిందీ మార్కెట్ అనేది చాలా పెద్దది. వరల్డ్ వైడ్గా చూసుకుంటే సినిమా పాజిటివ్ టాక్ మీద బ్రహ్మాండంగా పడ్డదనుకో సినిమా నార్త్ అమెరికా కానీ వరల్డ్ వైడ్గా ఓవర్సీస్ కలెక్షన్స్ మాత్రం బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే అడ్వాన్స్ బుకింగ్లో కూలీతో కంపేర్ చేస్తే చాలా లోనే బుకింగ్ అయితే వార్ 2కు జరుగుతుంది. అందులోనూ ఎన్టీఆర్ క్రేజ్ వల్ల ఎంతో కొంత అడ్వాన్స్ బుకింగ్ నడుస్తుంది. ఇక సినిమా అంచనాలు మాత్రం పెరిగే అవకాశం ఉంది ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత. ఇక అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు నిన్న అసలు గుంటూరులో ఒక రేంజ్ సెలబ్రేషన్ చేస్తే ఈరోజు తిరుపతి గడ్డ ఎన్టీఆర్ అడ్డా అనే రేంజ్లోనే సెలబ్రేషన్ జరిగింది. ఏమన్నా కటౌట్ లాంచా, మధ్యాహ్నం నుంచి ఊరేగింపు, అభిమానులు ఆ వీడియోలు చూస్తుంటే భక్తులైపోయారేమో ఎన్టీఆర్. ఆ రేంజ్లోనే నిజంగా ఇలాంటి అభిమానులను సంపాదించుకున్న హీరోలు కానీ ఎనీ అదర్ హీరో ఇలాంటి అభిమానులను సంపాదించుకున్న హీరోలు జన్మ ధన్యమై ఉంటుందేమో. అంత కటౌట్స్ పెట్టి ఊరేగింపు, పాలాభిషేకాలు చేస్తుంటే నిజంగా అభిమానులు హీరోలు ఏమిచ్చి రుణం తీర్చుకుంటారో. ఇంతటి ప్రేమ వెలకట్టలేని
రూపాయి ఇస్తే ఎమ్మెల్యేలకు ఎంపీలకు జనాలు రావాలి, కానీ ఇక రూపాయి లేకుండా ఖర్చు పెట్టుకొని వచ్చే అభిమానం సినిమా హీరోలకే సొంతమేమో. అందుకే తిరుపతిలో మాత్రం ఈరోజు సెలబ్రేషన్ మాత్రం నిజంగా మనసుకు హత్తుకున్నది. ఆ రేంజ్లోనే అభిమానులు అయితే సెలబ్రేషన్ చేశారు. బిగ్గెస్ట్ కటౌట్ లాంచ్ సెలబ్రేషన్. హ్యాట్స్ అప్ తిరుపతి ఎన్టీఆర్ ఫ్యాన్స్, హ్యాట్స్ అప్. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు 14 days కంప్లీట్ చేసుకున్నది. నిన్న 14 days 2 తెలుగు రాష్ట్రాల్లో జస్ట్ 8 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. దాంట్లో డెఫిసిట్లు పోతే 0 షేర్ అని చెప్పుకోవచ్చు. థియేటర్లో ఏదో నామకవాస్తుగా కొన్ని థియేటర్లో ఆడుతుంది అంతే తప్ప పెద్ద షేర్ అనేది ఏం లేదు. 8 లక్షల షేరు అందులో ఉన్న డెఫిసిట్లోనే సాధించింది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో 14 days గాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు 57,60,00,000 షేర్ రాబట్టింది. 2 తెలుగు రాష్ట్రాల్లో 85,50,00,000 గ్రాస్ రాబట్టింది. వరల్డ్ వైడ్గా 69 కోట్ల షేర్ రాబట్టింది. 113 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టింది. ఇంకా 58 కోట్ల దాకా షేర్ రాబట్టాలే బ్రేక్ ఈవెన్ కంటే ఇంకా అసాధ్యమే. ఇంక ఈ వీకెండ్ తర్వాత 100% కలెక్షన్స్ అనేది కనీసం డెఫిసిట్లో కూడా నడిచే పరిస్థితి ఉండదు. ఎందుకంటే 8 లక్షల షేర్ వచ్చింది, అది కూడా వచ్చే పరిస్థితి ఉండదు. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ కెరీర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్. 58 కోట్ల నష్టం. అజ్ఞాతవాసి తర్వాత బిగ్గెస్ట్ నష్టాలు తీసుకొచ్చిన మూవీగా హరిహర వీరమల్లు అయితే క్రియేట్ చేసి పెట్టింది. ఇది ఒరిజినల్ కలెక్షన్స్. మనం చెప్పేది మాత్రం ఫేక్ కలెక్షన్స్. అభిమానులు 200 కోట్లు 300 కోట్లు 99% బ్రేక్ ఈవెన్ అయిపోయిందని ఎవరు అభిమానులు వాళ్ళు చెప్పుకుంటారు. అని చెప్పే కలెక్షన్స్కు గ్రాస్కు కానీ షేర్ కానీ 100% ఒక లెక్క ఉంటుంది. జెన్యూన్ కలెక్షన్స్ మాత్రమే. ఇక నెక్స్ట్ డే రిలీజ్ అయిన మహా అవతార్ నరసింహ మూవీ ఉగ్రరూపం కొనసాగుతూనే ఉంది. ఎక్కడ తగ్గట్లేదు ఈ మూవీ. వరల్డ్ వైడ్గా 13 days గాను తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి 27 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. బిగ్గెస్ట్ రికార్డు. హిందీ మార్కెట్ నుంచి అయితే 95 కోట్ల దాకా రాబట్టింది. హిందీలో 100 కోట్ల మార్కు దాటుతానుకున్న ఈ రోజుతో 100 కోట్ల మార్కు కూడా హిందీలో కంప్లీట్ చేసుకోబోతుంది. బిగ్గెస్ట్ రికార్డు. ఇంకా కన్నడ మార్కెట్లో పెద్ద కలెక్షన్స్ ఏం లేదు. 3.5 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. వరల్డ్ వైడ్గా మహా అవతార్ నరసింహ మూవీ ఉగ్రరూపం అంటే ఉగ్రరూపం. 131 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఆల్ లాంగ్వేజ్కి ఓవర్సీస్ ఇండియా మొత్తం కలిపి 65,30,00,000 షేర్ రాబట్టింది. జస్ట్ 15 కోట్ల బడ్జెట్ అంట. ఇది పెద్దగా ఎక్కువ కూడా అమ్మలేదు. బయర్స్కి అయితే కొన్న రైట్స్ కూడా, కానీ కొన్నవారికి అయితే నిజంగా ఒక్కరు ఇలాంటి మూవీ కొంటే లైఫ్లో సెట్ అవ్వకపోవచ్చు. ఆ రేంజ్ లాభాలు వచ్చినాయి. ఎందుకంటే లక్షల్లోనే కొన్నారు. 65 కోట్ల షేర్ అంటే ఇప్పటివరకు ఇంకా ఎంత దూరం వెళ్తుందో. ఈ వీకెండ్లో కూడా ఆ సినిమాకు పోటిచ్చే మూవీ లేనే లేదు. బిగ్గెస్ట్ రికార్డ్ మహా అవతార్ నరసింహ మూవీ. ఒకరోజు లేట్గా రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ సినిమా తర్వాత హరిహర వీరమల్లు 113 కోట్లు వరల్డ్ వైడ్గా గ్రాస్ ఉంటే ఒక యానిమేషన్ ఫిలిం 131 కోట్ల గ్రాస్ రాబట్టింది. బిగ్గెస్ట్ రికార్డ్ మహా అవతార్ ఉగ్ర రూపమే చూపెడుతుంది కలెక్షన్లో. ఈ వీకెండ్ కూడా బాగా ఉండే అవకాశం ఉంది. ఇక కొండన్న మూవీ, కింగ్డమ్ మూవీ, విజయ్ దేవరకొండ నిజంగా యాటిట్యూడ్ వల్లనో సినిమా అనుకున్నంత రేంజ్ డిజాస్టర్ ఏం కాదు. సినిమా యావరేజ్. ఫస్ట్ హాఫ్ బ్రహ్మాండంగా ఉంది. సెకండ్ హాఫ్ కూడా చూడొచ్చు. అంత గొప్పగా ఆకట్టుకోలేదు. యావరేజ్ రివ్యూలు మాత్రమే వచ్చినాయి. కానీ ఆ రేంజ్ కలెక్షన్స్ కూడా వీకెండ్ తర్వాత కలెక్షన్స్ అయితే రాబట్టలేకపోయింది కొండండ మూవీ. ఇంకా 7వ రోజు నిన్న 2 తెలుగు రాష్ట్రాలు అయితే 56 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. ఇంకా 2 తెలుగు రాష్ట్రాలు 7 రోజులకు గాను 27 కోట్ల షేర్ రాబట్టింది. 45 కోట్ల గ్రాస్ రాబట్టింది. వరల్డ్ వైడ్గా 40 కోట్ల షేర్ రాబట్టింది. 78 కోట్ల గ్రాస్ రాబట్టింది. అంటే మూవీకి బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా 12 కోట్లకు పైగా షేర్ రాబట్టాలి. ఆల్మోస్ట్ ఈ వీకెండ్ తర్వాత ఎంత రాబడుతుందో ఎంతో కొంత వరకైతే నష్టం అయితే థియేటర్ రెవెన్యూ పరంగా అయితే కింగ్డమ్ మూవీ ఉండబోతుంది. విజయ్ దేవరకొండ కెరీర్లో వరుసగా ఆల్మోస్ట్ ఇప్పుడు 5th 6th ఫిలిం వరుసగా డిజాస్టర్లు, ఫ్లాప్లు, లైగర్ నుంచి కొనసాగుతూనే ఉంది. ఈ బిగినింగ్లో అర్జున్ రెడ్డి కానీ, గీతా గోవిందం కానీ నీ సినిమాలు ఎందుకు చూశారు? అందరూ చూశారు. అందరు హీరోలో ఫ్యాన్స్ చూశారు. కానీ నీకు అప్పుడు అంత యాటిట్యూడ్ లేదు, అంత ఓవర్ బిల్డప్ లేదు. కానీ ఆ 2 సినిమాలు హిట్ అయిన తర్వాత నీలోని ఒక ఉగ్ర రూపం బయటకు వచ్చి యాటిట్యూడ్ బిహేవియర్ అనేది పబ్లిక్ ఫ్యాన్స్కి అయితే ఒక రేంజ్లో ఇంకా ఏదో అనిపించింది. అందుకే నీ సినిమాలు కూడా చూడడం కూడా పాజిటివ్ టాక్ వస్తేనే మినిమం చూస్తున్నారు అనేది అర్థమైంది. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్కు మన 2 తెలుగు రాష్ట్రాల్లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఒకరి గురించి ఒకరు ఏం మాట్లాడతారు అనేది ఫ్యాన్స్ ఈగర్గా వెయిటింగ్. టోటల్ టాలీవుడ్డే వెయిటింగ్. ఫస్ట్ టైం ఒక బాలీవుడ్ హీరో మన వచ్చి ఇట్లా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాడు కాబట్టి ఒక్క డౌట్ అయితే ఉంది నాకు. సినిమా అయితే సెన్సార్ కంప్లీట్ అయిపోయింది. 3 గంటల 2 నిమిషాలు సినిమా అయితే సెన్సార్ కంప్లీట్ అయిపోయింది. ఎన్టీఆర్ ఆల్మోస్ట్ 35 to 40 minutes తర్వాతనే స్క్రీన్ మీద కానొస్తాడంటే ఎన్టీఆర్ బిగ్